నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతమండి. వృషభ రాశి వారికి ఈ 2025 డిసెంబర్ 14వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులకి ఆర్థికపరమైనటువంటి అంశాలలో చక్కగా అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు అనేవి మీరు పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీకు రావలసినటువంటి డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న చికాకులు మీకు కలిగినప్పటికీ అంతగా మీరు భయపడాల్సినటువంటి పని ఏమాత్రమూ లేదు. ఇక మీరు చేస్తున్నటువంటి పనులలో ఏ ఆటంకం అనేది లేకుండా మీరు రేపటి రోజున మీ పనులను అయితే పూర్తి చేసుకుంటారు. ఇక సన్నిహితులు స్నేహితులతో మీకు కొన్ని మాట పట్టింపులు అనేవి ఎదురయ్యేటటువంటి సందర్భాలు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున వృత్తి ఉద్యోగపరంగా మీకు మిశ్రమ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనబడుతోంది. అనవసర విషయాలలో మీరు తల దూర్చడం మీకు అంత మంచిది కాదు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకి వ్యాపారపరంగా మీరు కాస్త కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారాలలో కస్టమర్లతో మీరు రేపటి రోజున ఆచితూచి వ్యవహరించాలి. ఇక నూతనంగా మీరు చేసేటటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మీ ప్రయత్నం అనేది ఆపకుండా చేసుకుంటూ వెళ్ళాలి. అది సరైన సమయానికే మీ చేతికి అందుతుంది. మీ ప్రయత్నం తప్పకుండా ఫలించబోతోంది అనే చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉద్యోగస్తులకి కొంత పని భారం అనేది పెరిగినా మీరు ఖచ్చితంగా మీ పనులలో విజయాలను అందుకుంటారు. విశ్రాంతి అనేది లేకుండా శ్రమించడం, అలాగే కుటుంబంలో ఒకరి ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా కానీ ఎటువంటి చింతన అనేది లేకుండా మీరు వారికి ట్రీట్మెంట్ అనేది చేయిస్తారు. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకి మీ చిన్ననాటి స్నేహితులు ఒకరు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు. బంధువుల నుండి కూడా మీకు ఒక శుభవార్త అనేది వినే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల విషయంలో మీరు ఆచితూచి 1-2 సార్లు ఆలోచించి మీరు వ్యవహరించాలి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు మీరు పొందటానికి, అనుకోని సమస్యల నుంచి బయటపడడానికి రేపటి రోజున విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఆంజనేయ స్వామి దండకాన్ని పఠిస్తే మీకు అనుకూలత బాగా పెరుగుతుంది. అద్భుతవంతమైన శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.